They have given me a learning process where I started understanding, okay, this is how నేను మారాలి, నా మెంటాలిటీ మారాలి, నా యాటిట్యూడ్ మారాలి, నేను ముందుకు వెళ్ళాలి అంటే ఇఫ్ ఐ హ్యావ్ టు బీ పర్సిస్టెంట్ అండ్ గో ఫార్వర్డ్ అనేది నేను నేర్చుకున్నాను. ఇఫ్ యూర్ ఆస్కింగ్ మీ కెరియర్ వైజ్ వాట్ డిడ్ గివ్ మీ అ బ్రేక్ ఇస్ తేజ గారు గివ్ మీ దట్, నేనే రాజు నేనే మంత్రితో. సో అసలు అది అమేజింగ్ క్యారెక్టర్, కానీ అది చెయ్యాలంటే కూడా మనసుకు కష్టమే కదా. అస్సలు లేదు, నాకు ఎనీథింగ్ దట్ ఇస్ రూట్గా అండ్ అలా నెట్టేసి నువ్వు దీపం పెట్టడం ఏంటి, అసలుకి ఈ విలేజ్ ఉన్న కాన్స్టిట్యుయెన్స్కి నేను హెడ్ వైఫ్ని, నువ్వెవరు అసలుకి చేయడానికి అని ఒక లైక్ అది యాక్టింగ్ అయినా కానీ కాజల్ వచ్చేసి షీజ్ ఎ ప్రెగ్నెంట్ లేడీ రైట్. సో అలా తోసేయడము అది ఇప్పటికీ ఫ్యూ పీపుల్ ఎట్లా పడైపోతుంది అసలు ఆమెకి ఆ సీన్. ఎట్లా ఇన్ని సినిమాలలో మంచి మంచి రోల్స్ చేసి సడన్గా కొందరు తీసుకోలేకపోయారు మిమ్మల్ని. యాక్చువల్లీ చాలామంది అంటే నేను ఫస్ట్ థింగ్ నన్ను గుర్తుపట్టలేవారు, నేను ఆ క్యారెక్టర్ నేను చేశాను పెళ్లి చూపుల నుంచి మిమ్మల్ని గుర్తుపట్టారు. మేబీ బికాజ్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ సే హాయ్ అంటే ఏ సినిమా చేశారండి మీరు అంటారు. అంటే నేనే రాజు నేనే మంత్రి, నేనే రాజు నేనే మంత్రిలో ఏ క్యారెక్టర్ మీది, సర్పంచ్ వైఫ్ అంటే అది మీరా. So that is how I get the reaction usually. Then one thing that now they'll say definitely అది మీరేనా, because that random change మనం ads లో చూస్తాం కదా బిఫోర్ ఆఫ్టర్ అని, we can compare in that పిక్చర్ బిందు చంద్రమౌళి గారు. నువ్వు చాలా ఎక్కువ చెప్తున్నావు కానీ లేదు, అదే ఫ్యాక్ట్ చెప్తున్నా. ఫ్యాక్ట్ ఒక చిన్న సామెత చెప్తున్నా, పక్క తెలంగాణ లాంగ్వేజ్లో ఉన్న మాట అంటే ఊర్లో ఉంచారు అని అంట. విన్నారా విన్నట్టున్నా. ఎస్ దట్ ఈస్ థింగ్. యా సో నేనే రాజు నేనే మంత్రి అండ్ సో అది ఎలా చేయబుద్దయింది అంటే అదేమన్నా యాక్చువల్లీ ఐ వాస్ థ్రిల్డ్ టు డూ దట్. That's the difference, because the moment someone gives you something to perform, that అదేంటి ఒక పులి రక్తం టేస్ట్ చేసిన తర్వాత ఇంకేం నచ్చదు టైప్లో, అది ఐ వాంటెడ్ టు టేస్ట్ దట్ అనమాట. అండ్ ద మూమెంట్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ దట్ తేజ గారు గేవ్ మీ దట్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్, ఐ జస్ట్ హ్యాడ్ టు బీ ద క్యారెక్టర్. సో నాకు అయ్యో నేను ఇలా చేస్తున్నానని అస్సలు బాధపడలే. ఐ వాజ్ లైక్ బీ వాట్ ఐ హ్యావ్ టు బీ దేర్ అని చెప్పి. సో ఆటోమేటిక్గా క్యారెక్టర్ ఇంకా వదిలే ప్రసక్తే లేదు దీన్ని. ఆ తేజగా ఛాన్స్ ఇచ్చారు, ఇంకా వదిలే ప్రసక్తే లేదనుకున్నా. సో నేను అస్సలు ఫీల్ అవ్వలేదు. యాక్చువల్లీ ఐ వాజ్ వెరీ ప్రౌడ్ టు బీ దట్ క్యారెక్టర్ విత్ యాటిట్యూడ్ విచ్ ఈజ్ నాట్ మీ. ఫస్ట్ మీకు సిచ్యువేషన్ చెప్పగానే, సర్పంచ్ భార్య అన్న సిచ్యువేషన్ చెప్పగానే మీరు పాతవి ఏమైనా చూసారా, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అన్న సీన్స్ పాతకాలం సినిమాలు ఏమైనా చూసారా? నేనేమి చూడలేదు, బట్ ఏంటంటే వన్స్ తేజ గారు ఈజ్ డిస్క్రైబింగ్ సంథింగ్ నా ద ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ ఇన్ టు యువర్ మైండ్ ఈజ్ ఆయన మీటర్. సో వీ హ్యావ్ వాచ్డ్ తేజ గారు సినిమాలు మనం చూసాం. చూడంగానే ఆయన ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నేనేం చేస్తానంటే ఐ స్టార్ట్ రిలేటింగ్ టు ఆయన ఎలా ఆలోచించుంటారు ఆ క్యారెక్టర్ని. సో ఆటోమేటిక్గా ఆయన సినిమాలు వస్తాయి నాకు మైండ్లోకి. ఒక డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆ డైరెక్టర్ ఆల్రెడీ వేరే సినిమాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూడడానికి ట్రై చేస్తాను ఫస్ట్ థింగ్. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే రీచ్ అవ్వాలి. సో వాళ్ళు ఎలా ఇమాజిన్ చేసుకుంటున్నారు ఆ క్యారెక్టర్ అనేది ఫస్ట్ ఆలోచన నాది. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు క్యారెక్టర్ చెప్తున్నప్పుడు వింటూ ఉంటాను. ఇఫ్ వాళ్ళ సినిమాలు ఏమన్నా గుర్తొస్తాయి, వాళ్ళ సినిమాలు అలాంటి క్యారెక్టర్స్ ఇమాజిన్ చేసుకుని వాళ్ళు ఎలా ఆలోచించుంటారు, అలా చెయ్యకూడదు అని కూడా ఆలోచిస్తాను. సేమ్ అలానే చెయ్యకూడదు అని కూడా నా మైండ్లోకి వస్తుంది. మళ్ళీ తేజస్వరులు ఇమ్మీడియట్లీ సెకండ్స్ లోనే అయింది. మనం లైక్ సెట్ లో చూసినాం కదా, ఓ మై గాడ్ అనిపించింది. ద ఫస్ట్ మూవీ విచ్ ఐ వర్క్డ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ద ఫస్ట్ మూవీ అంటే నేను రాజు నేనే మంత్రి. నాకు తేజ సార్ ఇచ్చారు ద ఫస్ట్ ఛాన్స్. లైక్ ఐ వాజ్ అవుట్ ఆఫ్ ద థింగ్ వెన్ సార్ ఎక్స్ప్లెయిన్ మీ దట్. ఎంత లైక్ ఇరిటేట్ అవుతారు అంటే మనకి బయట చెప్తారేమో తేజ సార్ దగ్గర కొంచెం ఇరిటేట్ అవుతారు అది ఇది, బట్ నథింగ్. ఎంత ఓపిక్గా చెప్పిండ్రంటే చాలా. అసలు ఐ వుడ్ లైక్ టు బ్రేక్ ఆల్ ద రూమర్స్ అబౌట్ తేజ సార్. హీఈస్ ఎ వండర్ఫుల్ మ్యాన్. ఆయన ఒకవేళ గట్టిగా తిట్టినా ఎందుకో బాధ అనిపించదు. ఆయన తిడుతుంటే ఓహో ఆయన చెప్పింది వినాలనిపిస్తుంది, నేర్చుకోవాలనిపిస్తుంది. అంటే ఆ వర్క్ స్కెడ్యూల్ ఆ హెట్టిక్లో ఆబ్వియస్లీ రేజ్ అవుతుంది వాయిస్, అది మనం రిసీవింగ్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ నాకు ఆ మూడ్లో ఆ మూమెంట్లో ఆయన వాయిస్ రేజ్ అయినా నాకు ఓహో ఆయన ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, హీఈస్ గివింగ్ మీ సమ్ టిప్స్ టు యాక్టింగ్ అని నేను క్యూరియాసిటీ పెరుగుతుంది తప్ప నాకు ఇంట్రెస్ట్ ఆయన అరుపులో, ఆయన అరుపులో నుంచి నేను ఏం నేర్చుకోవచ్చా అని చూస్తా తప్ప నేను హర్ట్ అవ్వను.
I think it is the situation in which how you take it. Ante he is like someone that you are ready to receive. You can receive a lot from him. Yes. If you are ready to get hurt or pissed off because of the tone or the situation or whatever, then I think you will be locked. Brain lock అయిపోతుంది. But if you are ready to receive, ఆయన మాట్లాడే ప్రతి మాటలోనూ ఒక టిప్ ఉంటుంది, యాక్టింగ్ టిప్ కానీ లైఫ్ టిప్ కానీ మంచి లిజనర్ అయితే చాలు, అవన్నీ ఉంటాయి అన్నమాట ఆయన మాట్లాడే ప్రతి దాంట్లో. సో అలా చూసుకుంటే ఐ థింక్ హీఈస్ గివెన్ మీ, ఆయన నన్ను తిట్టడము, ఆ తర్వాత నేను మళ్ళీ నార్మల్ వేరే టేక్ చేసిన తర్వాత వచ్చి ఎందుకు తిట్టాడు, అది ఎందుకు అన్నారు అలా మాట అని మళ్ళీ ఆయన నాకు చెప్పినప్పుడు అర్థం చేసుకోవడము రెండూ జరిగాయి. సో హీఈస్ ఎ వండర్ఫుల్ మ్యాన్, వండర్ఫుల్ మ్యాన్. సో అక్కడ సెట్లో సీన్ అదంతా అయిపోయిన తర్వాత రిలీజ్ రోజు తెర మీద చూసుకున్నప్పుడు కాదు, ఐ టెల్ యు లిటిల్ టిడ్బిట్ వాట్ హ్యాపెండ్ ఆన్ ద సెట్. ఓకే, తను తోసే సీన్ ఉంది కదా, అది యాగంట్లో తీసామన్నమాట. సో తను తడిసి నీళ్ళలో తడిసి వచ్చి స్నానం చేసి పూజ చేస్తూ ఉంటుంది, ఎర్లీ హార్స్. యా, సో తనంతా తడిగా ఉంటుంది. సో యూ హ్యావ్ టు కమ్ ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చి ఇది తెంపేసి తన్ని పుష్ చేయాలి నేను. ఓకే, ఫాస్ట్గా నడుచుకుంటూ వచ్చి పుష్ చేసేప్పుడు స్టార్టింగ్లో కొంచెం నేను భయపడ్డాను, ఎందుకంటే కరెక్ట్గా తనకి పక్కనే మెట్లు ఉన్నాయి. వాట్ ఇఫ్ నేను కొంచెం ఇమోషన్లో నేను కొంచెం అది యాక్సిడెంట్ తెలియకుండా నా బాడీ లాంగ్వేజ్ మైట్ గో ఇన్ టు వన్స్ ఐ గో ఇన్ టు ద క్యారెక్టర్ నేను యాక్ట్ చేయాలి అన్నది ఉండదు. ఇమోషన్లో ఐ మైట్ పుష్ హార్డర్ కదా. సో అది నేను కొంచెం భయపడ్డా అనమాట. సో తను కాజల్, షీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ, షీస్ లైక్ ఇట్స్ ఓకే, పుష్ మీ ఐల్ బ్యాలెన్స్ ఇది అది అంది. ఓకే, నేను అనుకున్నా ఓకే ఐల్ పుష్ బట్ ఐల్ మేక్ ష్యూర్ ఇది అని చెప్పి. సో ఫాస్ట్గా వెళ్ళిపోయి ఏంటి ఎవరివే నువ్వు దీపం వెలిగించడానికి అని చెప్పి టక్కని కాసి ఇలా పుష్ చేశాను. కింద తను డ్రిప్ అయిన వాటర్, తన బాడీలోంచి డ్రిప్ అయిన వాటర్ అంత జయ్యని జారి నేను పడ్డా. ఓ మై గాడ్, తను పడలేదు, తను పడుతుందేమో అని భయపడ్డా, కానీ తన్ని పుష్ చేసి జారి నేను పడ్డా. జనాలకి ఎవరికైతే అదేంటి ఏంటి క్యారెక్టర్ అని బూతులు తిట్టుకున్నారో దిల్ బి హ్యాపీ దట్ ఫస్ట్ ఐ ఫెల్. ఒకసారి మా కోసం ఆ డైలాగ్ ప్లీజ్, ఒకసారి మా కోసం ఆ డైలాగ్ సిచ్యువేషన్. ఓకే, సిచ్యువేషన్. ఎవరివే నువ్వు, సర్పంచ్ పెళ్ళాన్ని నేనుండగా నువ్వు తొలి దీపం వెలిగిస్తావా? Oh my god, you are in that actually. Oh my god, వాయిస్ కూడా ఎగ్జాక్ట్ దింపేసిండ్రు. అది అంటే ఆటోమేటిక్గా క్యారెక్టర్లో రాగానే బేస్ మారుతూ ఉంటుంది, అది అవును సిచ్యువేషన్ ని బట్టి. బాబోయ్, దట్ వాస్ ఎన్ అమేజింగ్ రియలీ. ఎస్, సో తర్వాత మళ్ళీ ఇంత మంచి రోల్స్ లైక్ మహానటిలో చూసాము, లైక్ విల్ బి కమింగ్. మహానటిలో చూసావా? ఎక్కడ చూసావా? థియేటర్లో చూడలేదు. నో ఐ హావ్ సీన్ విల్ బి కమింగ్ విత్ వైట్ కలర్ శారీస్ కట్టుకుంటారు కదా. ఎక్కడ? మహానటిలో సినిమాలో తీస్తారు పుష్పవాళ్ళ క్యారెక్టర్. ఐ సా ద పిక్చర్స్. అది యూ సా ద పిక్చర్స్. yes, వైట్ కలర్ సారీ కట్టుకొని విల్ బి హోల్డింగ్ ద దీపం, ఐ గెస్. ప్లేట్ యా, తాంబూలం ఇస్తుంది. యాక్చువల్లీ మహానటిలో ఓకే, not intending to make any controversy because it already became a controversy at that point, I'll just mention. So I've done Pushpavalli character, Rekha's mother, cinema actor Rekha's mother character with Dulquer. There were like two, like one scene and one montage kind of thing, 2 scenes. So that was edited out అన్నమాట. సో ఏదో చిన్న టిడ్బిట్ లాస్ట్లో కొంచెం మిగిలిపోతుంది, ఏదో నాకు తాంబూలం ఇస్తున్నట్టు. బట్ ఇట్ డజంట్ షో దట్ ఇట్ వాస్ పుష్పవల్లి దేర్. Pushpalli character was never established in the movie. It comes in dialogues when Gemini Ganeshan is talking to Savitri's character, but it's never established in the movie basically. So yeah, I thought that would be a very good turning point after Nene Raju Nene Mantri, but unfortunately that got edited out, which was a disappointment considering that Mahanati anta pedda hit national award movie. So అందులో ఎస్పెషల్లీ when the movie starts doing so well and it's a brilliant movie and Savitri గారి movie, so a connection, so it was a bit disappointing factor, but I think it was okay. It was wonderful working with them, so it's still a lovely experience, so I don't have any issues with it.